ఓకే ఎవరివన్ గుడ్ ఈవినింగ్. లాస్ట్ మనం యూనిట్లో క్లాస్లో ఫండమెంటల్ థియరం తర్వాత మనకి ఫస్ట్ మినిమల్ థియరం చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేద్దామంటే డెరైవబిలిటీలో 3 థియరమ్స్ ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ రోల్స్ మీన్ వాల్యూ థియరం, లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, కాషీస్ మీన్ వాల్యూ థియరం. ఆ 3 థియరం కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే అవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ థియరమ్స్. ఈరోజు మనం ఫస్ట్ వన్ మీన్ వాల్యూ థియరమ్స్లో రోల్స్ మీన్ వాల్యూ థియరం చూద్దాం. రోల్స్ మీన్ వాల్యూ థియరం అది ఎలా స్టేట్మెంట్ ఏంటి, ఆ ప్రొసీజర్ మనం ఏం ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో డిస్కస్ చేద్దాం ఒకసారి. అందులో మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. రోల్స్ మీన్ వాల్యూ థియరంలో స్టేట్మెంటు ఫస్ట్ వన్, ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్, మ్యాపింగ్ డిఫైన్ చేసాం. ఈజ్ ఏ మ్యాపింగ్ such that మొత్తం 3 కండిషన్ ఉంటాయి. అందులో ఫస్ట్ కండిషన్ ఎలా అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఫస్ట్ వన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అండ్ సెకండ్ వన్ ఎఫ్ ఈజ్ derivable on open interval a comma b. First continuous on closed ab, derivable on open interval ab. And third condition అంటే f of a is equal to f of b అని తీసుకుంటాం. f of a equal to f of b. Then 3 కండిషన్ ఉన్నాయి మొత్తం. దెన్ there exist c belongs to open interval a comma b. ఒక c అనే ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే such that కండిషన్ ఏమవుతుంది వాల్యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా, చూడండి. ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబీ, f is derivable on open interval ab, f of a equal f of b. Then there exist ఒక c అనే ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దాట్ మీరు ఏం ప్రూవ్ చేయాలి, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది చెప్పండి. ఫస్ట్ వన్ సి అని ఇందులో ఉండాలి, ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అవ్వాలి. సి ఎగ్జిస్ట్ అయ్యాక సరిపోదు, థియరం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అది మన కాన్సెప్ట్. So by using 3 conditions, f continuous on closed AB, f derivable on open AB, f of a equal f of b, 3 conditions యూజ్ చేసి ఒక c అనే ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబీలో ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తే నెక్స్ట్ మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి, ఇక్కడ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. అది థియరం యొక్క కాన్సెప్ట్. అది థియరంలో మనకి ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబీ టు ఆర్ ఈజ్ ఎ మ్యాపింగ్ అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఎఫ్ అనేది ఏమంటే ఇక్కడ కంటిన్యూస్ అని చెప్పాడు, కంటిన్యూస్. అయితే ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం ఎలా చేయాలో. ప్రూఫ్ అనేది ఏంటంటే ప్రూఫ్ ఫస్ట్ వన్ గివెన్ దట్ వాడు ఏమి ఇచ్చాడంటే ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అని మ్యాపింగ్ ఇది ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏముంది అందులోని ఫస్ట్ కండిషన్ జాగ్రత్తగానండి, ఎఫ్ అనేది కంటిన్యూస్ అని చెప్పాడు. సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఇచ్చాడు. కాబట్టి ఎఫ్ అనేది ఏంటి, కంటిన్యూస్ అని క్లోజ్ ఏబి. దట్ మీన్స్ దానికి మన థియరం ఉంది ఏంటంటే ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఎ బౌండెడ్. అది బౌండ్ అయిపోతుంది. సో క్లియర్లీ ఎఫ్ ఈజ్ బౌండెడ్ on closed interval a comma b.
ఎఫ్ అనేది క్లియర్గా బౌండ్ అయిపోయింది. మరి బౌండ్ అంటే మనకి ఏముంటాయి అక్కడ, మరి ఇక్కడ చాలా కాబట్టి బౌండ్ అంటే అప్పర్ బౌండ్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటి ఇక్కడ లోయర్ బౌండ్ ఉంటుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ఎఫ్ అటైన్స్ బౌండ్స్, ఎఫ్ అటైన్స్ బౌండ్స్, దానికి బౌండ్స్ ఉంటాయి. అటైన్స్ ఇక్కడ అంటే బౌండ్స్ మనకి ఉంటాయి, ఎందుకంటే అక్కడ బౌండ్ అని చెప్పాం కాబట్టి ఎఫ్ అటైన్సే బౌండ్స్ ఉంటాయి. అది ఎలా తీసుకుంటారంటే దేర్ ఎగ్జిస్ట్, ఎలా తీసుకోవాలంటే దేర్ ఎగ్జిస్ట్ ఒక ఆల్ఫా కామా బీటా ఎలిమెంట్ క్లోజ్డ్ ఏబీలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దాట్ ఎలా ఉంటుంది వాల్యూ, సచ్ దాట్ ఎలా అంటే ఫస్ట్ వన్ స్మాల్ ఎం తీసుకోండి. స్మాల్ ఎం మీనింగ్ ఏంటి, ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాని వాల్యూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనుకుంటా. ఏంటనేది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. అలాగే మరో వాల్యూ ఏంటి ఇక్కడ క్యాపిటల్ ఎం తీసుకుంటారు. క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఏమంటారంటే సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం, సుప్రీమమ్. ఓకే, దాన్ని ఏమంటారంటే ఎఫ్ ఆఫ్ బీటా అని తీసుకుంటాం, ఎఫ్ ఆఫ్ బీటా. ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా దొరికింది, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబీ సచ్ దట్ ఎం అనేది ఏంటి ఇన్ఫిమమ్. ఓకే, ఇక్కడ ఇన్ఫిమమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాని వాల్యూ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అని. అండ్ క్యాపిటల్ ఎం ఈక్వల్ మీనింగ్ ఏంటి ఇక్కడ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాని వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ బీటా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి చూడండి ఒకసారి స్మాల్ ఎమ్ క్యాపిటల్ ఎం ఉన్నాయి. స్మాల్ ఎం మీనింగ్ ఏంటి ఇన్ఫిమమ్, క్యాపిటల్ ఎం మీనింగ్ ఏంటి సుప్రీమమ్. అంటే దీస్ ఆర్ టూ వాల్యూస్, అంటే బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఆర్ డిఫరెంట్. ఎలాగైనా ఉండొచ్చు కదా, ఇక్కడ పర్టికులర్గా మనం ఏం చెప్పలేదు, వాడు ఈక్వల్ ఉంటాయని చెప్పలేదు, డిఫరెంట్ ఉంటాయని చెప్పలేదు, కాబట్టి ఏదైనా కావచ్చు అనమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇందులోని ఒక ఫస్ట్ వన్ ఇందులోని కేస్ 1 తీసుకుంటాం. ఏంటా కేస్ 1 అంటే జాగ్రత్తగా చూడండి. ఇందులో ఫస్ట్ వన్ కేస్ 1 ఏంటా కేస్ 1 అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ స్మాల్ ఎమ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్గా తీసుకుంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ స్మాల్ ఎమ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫిమమ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్, అంటే బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్, అలా ఇంకోటి ఏం రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని రాసుకోవచ్చు, ఏదైనా ఒకటిగా స్మాల్ ఎమ్ ఆర్ క్యాపిటల్ ఎమ్. హియర్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ డొమైన్ ఈజ్ మ్యాపింగ్ విత్ ద సేమ్ ఎలిమెంట్, అంటే ఒకటే ఎలిమెంట్ అనమాట. అంటే ఎలా ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డొమైన్ తీసుకోండి, ఇది డొమైన్, ఇది ఏంటంటే ఇక్కడ కో డొమైన్గా తీసుకుంటా. నేను ఏం చెప్పానంటే ఇది స్మాల్ ఎమ్, ఇది ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఎమ్ రాశారు. ఇక్కడ బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ తీసుకున్నారు అనుకోండి, ఎక్స్ మ్యాపింగ్ విత్ క్యాపిటల్ ఎమ్, అలాగే వై మ్యాపింగ్ విత్ స్మాల్ ఎమ్ ఆర్ జెడ్ మ్యాపింగ్ విత్ ది సేమ్ ఎలిమెంట్. లేదనుకోండి దిస్ వన్ ఈజ్ మ్యాపింగ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్, బట్ బోత్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ కదా. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలని ఒక ఎలిమెంట్ తీసేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎం తీసేదాన్ని. ఓకే, అంటే ఇది లేవున్నాయి ఓన్లీ ఒకే ఎలిమెంట్ ఉంది. సో ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ మ్యాపింగ్ విత్ ద సేమ్ ఎలిమెంట్, దెన్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అంట. దాన్ని ఏమంటారు ఇక్కడ కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే, క్లియర్లీ. సో ఎందుకు కాన్స్టెంట్ మనం చెప్పామంటే ఇక్కడ ఇన్ఫిమమ్ ఈక్వల్ టు సుప్రీమమ్, సో బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, విచ్ కంటైన్స్ ఓన్లీ వన్ ఎలిమెంట్. సెట్లో ఒక ఎలిమెంట్ ఉంటేనే అది ఈక్వల్ అయిపోతుంది, ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇన్ఫిమమ్ ఈక్వల్ సుప్రీమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో స్మాల్ ఎమ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ చెప్పాను. అంటే ఇప్పుడు ఏముంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. ఓకే, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏబి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అనుకోండి, స్మాల్ ఎమ్ ఓకే ఈజ్ కాన్స్టెంట్ మ్యాపింగ్. దాన్ని ఏమంటారంటే కాన్స్టెంట్ మ్యాపింగ్ అని అంటారు, కాన్స్టెంట్ మ్యాపింగ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే కాన్స్టెంట్ మ్యాపింగ్, దాని డెరివేటివ్ ఎంత వస్తుంది వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని అయిపోతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే 0 కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎమ్ అంటే కాన్స్టెంట్ కదా, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. దేర్ ఫోర్ థియరమ్ ఈజ్ ఓవర్, అయిపోయిందిగా మనకి.
దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే దేర్ ఎగ్జిస్ట్ ఒక సిఎన్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబిలో తీసుకుంటే సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అయిపోద్ది. క్లియర్. దేర్ ఫోర్ థియరం ఈజ్ ఓవర్. ఎందుకంటే స్మాల్ ఎమ్ ఈక్వల్ క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం అంటే అర్థం ఏంటి? రెండు ఈక్వల్ అయిపోయింటే అర్థం ఏంటి? దాన్ని కాన్స్టెంట్ మ్యాపింగ్ అంటారు. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఏబి. దేర్ ఫోర్ ఏమైంది ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, సి తీసుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ 0. ఎలిమెంట్ చేంజ్ అవుతుంది తప్ప ఫంక్షన్ అదే రిజల్ట్ మాత్రం సేమ్ వస్తుంది. దేర్ ఫోర్ థియరం ఈజ్ ఓవర్. ఇప్పుడు వెన్ ద కేస్ 1 థియరం ఓవర్ అని చెప్పేస్తాం. అది క్లియర్. ఓకే. ఇప్పుడు చూడండి నెక్స్ట్ కేసు ఏం తీసుకోవాలి వాల్యూ అంటే కేస్ 2. దీన్నే రాస్తారంటే కేస్ 2 అనమాట. ఏంటా కేస్ 2? ఇది ఇంపార్టెంట్. ఇఫ్ నేనేం రాస్తాను వాల్యూ అంటే స్మాల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని రాస్తాను. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇన్ఫిమమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సుప్రీమమ్. అంటే బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. సో బోత్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్గా తీసుకుంటే అప్పుడు థియరం రిజల్ట్ అంటే ట్రూ అవుతుంది. చూడండి వెరిఫై చేయాలి. ఓకే. ఇది క్లియర్, వెరీ సింపుల్. ఎందుకంటే 2 ఎలిమెంట్స్ ఇన్ఫిమమ్ సుప్రీమ్ ఈక్వల్ అయింది కాబట్టి కాన్స్టెంట్ మ్యాపింగ్ అవుతుంది. సో ఎవ్రీ కాన్స్టెంట్ మ్యాపింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎమ్ అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0. థియరం ఈజ్ ఓవర్. బట్ రిమైనింగ్ ఏంటి? స్మాల్ ఎమ్ నాట్ ఈక్వల్ టు అంటే ఇన్ఫిమమ్ నాట్ ఈక్వల్ టు సుప్రీమమ్. అప్పుడు తీసుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది చూడమని మనం వెరిఫై చేయాలిగా. ఇప్పుడు దాన్ని వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సపోజ్ దట్ సపోజ్ దట్ తీసుకోండి అలాంటి వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అని తీసుకోండి. సపోజ్ అనుకుంటున్నాను ఎలాగంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ క్యాపిటల్ ఎమ్ అని, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఏంటి ఇక్కడ స్మాల్ ఎమ్ అని తీసుకున్నాం. ఓకే. క్లియర్. అయితే ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ కండిషన్ నెంబర్ 3 చూడండి జాగ్రత్తగా. ఫ్రమ్ కండిషన్ ఓకే కండిషన్ 3 ఓకే ఫ్రమ్ కండిషన్ 3 కండిషన్లో ఏమి ఇచ్చారన్నాడు? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఫ్రమ్ కండిషన్ నెంబర్ 3 ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాడు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి. మరి ఎఫ్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటల్ ఎమ్మేనా? ఓకే. క్యాపిటల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అయిపోతుంది. బట్ మనం తీసుకుంది ఏంటి? ఎమ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ అని చెప్పాను. బట్ ఏమొచ్చింది వాల్యూ? ఎమ్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, రాంగ్ అనమాట ఇది. ఎందుకంటే కండిషన్ నెంబర్ 3 యూజ్ చేసుకుంటే రాంగ్ అని వచ్చింది. కాబట్టి విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. అంటే కాంట్రడిక్షన్ రీజన్ ఏంటమ్మా ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎమ్ అండ్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు స్మాల్ ఎమ్. అంటే అర్థం ఏంటి? ఈక్వల్గా తీసుకుంటే రాంగ్ అని వచ్చింది. అంటే అర్థం ఏంటంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ద కండిషన్ మస్ట్ బి నాట్ ఈక్వల్. ఎయిదర్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఆర్ ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్. అది ఏదైనా కావచ్చు. మీకు అర్థమవుతున్న పాయింట్ ఏంటి అక్కడ? కాబట్టి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అండ్ ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్. ఏదో ఒకటి అవ్వాలి. ఎదురు వన్ ఈజ్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే దేర్ ఫోర్ ఇక్కడ రాస్తా ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఆర్ ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ అవ్వాలి. మరి ఏమవుతుంది మనకి అది వస్తుంది తెలియదు కదా. కాబట్టి రెండు వెరిఫై చేద్దాం. ఎలా రెండు వెరిఫై అంటే ఇందులో కేస్ 2లో నెక్స్ట్ కేసు తీసుకుంటాం. మరి దాన్ని సబ్ కేస్ 1 అని రాస్తాను. ఎందుకంటే రెండు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ సబ్ కేస్ 1 తీసుకుంటాం. ఈ సబ్ కేస్ 1లో ఏం తీసుకుంటాను వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని తీసుకుంటా. ఓకే. రెండు ఉన్నాయి ఇక్కడ. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ లేదా ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్. ఏదవుతుందో మనకు ఎలా తెలుస్తుంది మనకు తెలియదు. కాబట్టి మనం వెరిఫై చేద్దాం. ఎలా వెరిఫై చేద్దామంటే ఇందులో సబ్ కేస్ 1లో ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అని తీసుకుంటారు. ఓకే. క్లియర్. మరి మన థియరంలో వాడు ఇచ్చాడు కండిషన్స్. ఏంటి ఆ కండిషన్ అంటే ఫ్రమ్ 3 అంటే కండిషన్ నెంబర్ 3 తీసుకోండి. కండిషన్ నెంబర్ 3 అంటే ఏం రాశానమ్మా అక్కడ? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని రాశారు. అంటే ఇక్కడ ఏమొస్తుంది మరి వాల్యూ? దట్ ఇంప్లైస్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అండ్ ఎఫ్ ఆఫ్ ఈ బి
నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అంటే ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అవుతుంది. ఎస్ క్లియర్. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. మరి క్యాపిటల్ ఎం అంటే వాల్యూ ఏం రాశాను ఇక్కడ రాసాను చూడండి ఆల్రెడీ. దర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా కామా బీటా. ఎలా అంటే ఒకసారి చూడండి, ఇది క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం అంటే వాల్యూ ఏంటమ్మా ఎఫ్ ఆఫ్ బీటా. అంటే ఎలా వస్తుంది వాల్యూ అంటే ఇది ఎఫ్ ఆఫ్ బీటా అని వస్తుంది. ఓకే, అంటే దాని మీనింగ్ అలాగే. అండ్ ఇంకోటి చూడండి మరొకటి ఏమవుతుంది వాల్యూ అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ ఫైనల్ ఏమొస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా అని వస్తుంది. నెక్స్ట్ అండ్ మరొకటి తీసుకోండి, మరొకటి ఏముంది వాల్యూ ఎఫ్ ఆఫ్ బి ఉంది. ఎఫ్ ఆఫ్ బి కూడా నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఏ. మరి క్యాపిటల్ ఎం అంటే మీనింగ్ ఏంటి ఎఫ్ ఆఫ్ బీటా. అంటే దట్ ఇంప్లైస్ అప్పుడేం వస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా. అంటే ఇక్కడ చూడండి ఇది ఎఫ్ ఆఫ్ ఏ, ఇది ఎఫ్ ఆఫ్ బీటా. దీస్ ఆర్ కాల్డ్ టూ ఇమేజెస్. సో two images are not equal, then the corresponding elements are also not equal. అప్పుడు ఏమొస్తుంది వాల్యూ అంటే దట్ ఇంప్లైస్ ఇక్కడ బీటా నాట్ ఈక్వల్ టు ఏ అండ్ ఇంకోటి వాల్యూ ఏంటమ్మా బీటా నాట్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ బీటా వాల్యూ ఏ కాదు బి కాదు అంటే అర్థం ఏంటి ఇక్కడ బీటా బిలాంగ్స్ టు దేర్ ఫోర్ ఒక బీటా అని ఎలిమెంటు ఇందులో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ ఏబీలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి ఇది ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బీటా అంటే టూ ఇమేజెస్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నాట్ ఈక్వల్. ఎస్ క్లియర్. అలాగే ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బీటా. ఇక్కడ కూడా ఏంటి టూ ఇమేజెస్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో నాట్ ఈక్వల్. అంటే ఫైనల్ ఏమవుతుంది వాల్యూ బీటా నాట్ ఈక్వల్ టు ఏ అండ్ బీటా నాట్ ఈక్వల్ టు బి. సో బీటా అనేది ఏ కాదు బి కాదు. అప్పుడు ఏమవుతుంది దేర్ఫోర్ ఇక్కడ బీటా బిలాంగ్స్ టు ఏమవుతుంది వాల్యూ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని వస్తుంది. ఎస్ క్లియర్. ఓకేనా. అంటే మనం ఏం చేసేంతవరకు ఒక సిఎన్ ఎలిమెంట్ అంటే బీటా ఎలిమెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి అక్కడ సి ఎగ్జిస్ట్ అయిపోయింది, ఓకే బీటా ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ మీరు ఏం ప్రూవ్ చేయాలి ఇట్ ఈజ్ ఇనఫ్ టు షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 చెప్పాలి. నెక్స్ట్ ఏం చెప్పాలమ్మ ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేద్దాం. ఎలాగంటే వాల్యూ చూడండి అక్కడ. ఓకేనా, ఇది మనకు కావాలి కాబట్టి స్పేస్ కార్డు కొద్దిగా అరేంజ్ చేస్తాను. ఈ అరేంజ్ మనకి అయిపోయింది కాబట్టి ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ చూడండి అలాగా ఇక్కడ ఎనర్జీస్ ప్రూవ్ చేస్తాను. నెక్స్ట్ వన్ నవ్ వీ షో దట్ సో మనం ఇంకా ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు నవ్ వీ షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని చెప్పాలి. ఓకేనా. సో ఈక్వల్ టు 0 చెప్పాలనుకోండి నేను ఏం చేద్దానికి దీనికి ఆపోజిట్ ప్రాసెస్ వెళ్దాం. ఆపోజిట్ ప్రాసెస్ ఏంటి ఎలా తీసుకోండి అంటే చూడండి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. ఈక్వల్ టు 0 చెప్పాలి కదా, మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0గా తీసుకుందాం. మరి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 మీనింగ్ ఏంటి అక్కడ 0 కాదు అంటే అర్థం ఏంటి ఇది గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0. అంటే ఇక్కడ మనకి ఏముంటాయి అంటే 2 వాల్యూస్ అంటే 2 కేసెస్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ వన్ ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0, లేకపోతే ఇంకోటి ఏంటి వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 అవుతుంది. ఏదో ఒకటి అవుతుందిగా. ఓకే, అంటే ఇందులోని ఎఫ్ చూడండి మనం ఏం చెప్పాలంటే నవ్ వీ షో దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుందాం. ఎలా ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. మరి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అంటే మీనింగ్ ఏంటమ్మా ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏంటి వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 కావచ్చు. ఓకే, ఏదైనా కావచ్చు కదా అక్కడ. సరే, అందుకోసం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఆ వేలో మనం తీసుకుందాం. ఎలా అంటే చూడండి ఒకసారి రాస్తాను. మనం ప్రూవ్ చేస్తుంది ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకేనా. ఇఫ్ సపోజ్ దట్ నేనేం రాస్తానంటే సపోజ్ దట్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఓకే, అంటే దట్ ఈస్ దాని మీనింగ్ ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ 0 ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ 0 అని అవుతుంది.
అని అర్థం అన్నమాట. ఓకే, సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరోగా తీసుకుంటాను. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరో. అయితే మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే అలా జాగ్రత్త చూడండి. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అనమాట. ఓకే, ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. సో నేను ఏం చేశానంటే వాల్యూ ఇక్కడ ఒక బీటా అని వాల్యూ తీసుకుంటాను. బీటా అని వాల్యూ. సో ఇటుపక్క వాల్యూ ఏమవుతాం ఇక్కడ, ఇది బీటా మైనస్ డెల్టా. ఇదేమవుతుంది వాల్యూ ఇక్కడ బీటా ప్లస్ డెల్టా అనుకుంటా. ఓకే, సో బీటా మైనస్ డెల్టా, బీటా ప్లస్ డెల్టా ఆర్ ది నైబర్హుడ్స్ ఆఫ్ బీటా. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇదొక రేంజ్ ఉంది, ఇలా ఒక రేంజ్. ఓకే, అలాగే ఇదొక రేంజ్ ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది పాయింట్ అనమాట. ఈ పాయింట్ నేను ఏం చేశానంటే ఈ రేంజ్లో ఒక ఎక్స్ అనే వాల్యూ తీసుకున్నాను. చెప్పండి ఎక్స్ ఎక్కడ ఉంది? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ బీటా టు బీటా ప్లస్ డెల్టా. ఇట్ ఇస్ స్మాల్ ఏరియా. ద స్మాల్ ఏరియా ఈజ్ సబ్సెట్ స్ట్రిక్ట్లీ కంటైనింగ్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి. ఓకే, అప్పుడేమవుతుంది వాల్యూ అంటే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఒక డెల్టా వాల్యూ గ్రేటర్ దాన్ జీరో తీసుకుంటే సచ్ దట్ అప్పుడు కండిషన్ ఏమవుతుంది వాల్యూ అంటే కండిషన్ ఇక్కడ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ బీటా, ఎందుకంటే బీటా కన్నా ఎక్కువ ఇది బీటా, ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీటా నుంచి ఎంతవరకు ఉంది? బీటా ప్లస్ డెల్టా. ఈ ఏరియాలో ఒక వాల్యూ ఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది కండిషన్ అంటే దేర్ ఎగ్జిస్ట్ ఒక డెల్టా వాల్యూ గ్రేటర్ దాన్ జీరో తీసుకుంటే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడు అవుతుందంటే ఫార్ ఎక్స్ చెప్పండి ఎక్కడ ఉంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ బీటా టు బీటా ప్లస్ డెల్టా విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ కంటైనింగ్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఎందుకంటే ఇది స్మాల్ ఏరియా, ద స్మాల్ ఏరియా ఈజ్ స్ట్రిక్ట్లీ కంటైనింగ్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి వస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్? ఎస్. ఇప్పుడు ఏమొచ్చింది మన కండిషను? ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ బీటా నేను చెప్పాను కదమ్మా, ఏం చెప్పాను వాల్యూ? దాని వాల్యూ క్యాపిటల్ ఎమ్ అని చెప్పాను. ఎందుకంటే అది అక్కడ సుప్రీంగా మనం డిఫైన్ చేసాం. ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటే ఏమొస్తుంది వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ బీటా ఈజ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఏంటి వాల్యూ? ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏంటమ్మా ఇది ఓపెన్ ఇంటర్వల్ బీటా టు బీటా ప్లస్ డెల్టా. ఓకే, ఇదేంటి ఇక్కడ స్ట్రిక్ట్లీ కంటైనింగ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ అనే ఫంక్షన్కి క్యాపిటల్ ఎమ్ అనేది ఏమవుతుంది ఇక్కడ ఇన్ఫిమమ్ అయిపోతుంది. ఏమవుద్దాం అక్కడ ఇన్ఫిమమ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కనుక చూసుకుంటే ఇన్ఫిమమ్ అవుతుంది, ఎందుకంటే మినిమం వాల్యూ కాబట్టి. దేర్ ఫోర్ మరి ఇప్పుడు ఇంత క్యాపిటల్ ఎమ్ అంటే ఏం చెప్పాము అక్కడ సుప్రీంగా డిఫైన్ చేసాంగా మనం. బట్ ఇక్కడ మనకు వచ్చింది అంటే ఇక్కడ ఇన్ఫిమ్ వచ్చిందా కాబట్టి ఏమవుతుంది విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. దేర్ ఫోర్ ఏమవుతుందంటే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఓకే, రీజన్ ఏంటమ్మా అక్కడ క్యాపిటల్ ఎమ్ ఈక్వల్ టు సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాను. ఓకేనా, మరి కాంట్రడిక్షన్ రావడానికి రీజన్ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరో తీసుకుంటే రాంగ్ అని వచ్చింది. మరి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ తీసుకోవచ్చా? తీసుకోకూడదుగా. దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది నాట్ గ్రేటర్ దాన్ జీరో. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా అనేది నాట్ గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. ఎస్, క్లియర్? అలాగే అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఉందో రాసాం, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరో ఆర్ లెస్ దాన్ జీరో చెప్పాం. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరో కాదు. అప్పుడేమవచ్చు అప్పుడు మరి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా కూడా లెస్ దాన్ జీరో అవ్వచ్చుగా. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ అదేం ప్రూవ్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ లెస్ దాన్ జీరో అని తీస్తాం. అది కూడా ప్రూవ్ చేస్తాం. అది కూడా ఏం చేస్తాం ఇక్కడ సిమిలర్ వీ కెన్ ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ లెస్ దాన్ జీరో. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరో కాదు అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ జీరో కూడా కాదు. అప్పుడు ఏమో కంపల్సరీగా నాట్ గ్రేటర్ దాన్ జీరో, ఇంకోటి ఏంటి వాల్యూ నాట్ లెస్ దాన్, అంటే జీరో కన్నా ఎక్కువ కాదు జీరో కన్నా తక్కువ కాదు. అప్పుడు ఏమవుతుంది కంపల్సరీగా ఈ కూడా జీరో అవ్వాలన్నమాట. దేర్ ఫోర్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ రాస్తాను చూడండి, ఇది అరేంజ్ చేస్తున్నాను. ఓకే,
ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ ఫోర్ ఫైనల్గా ఏమొస్తుంది వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఏంటి అక్కడ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ లెస్ దెన్ 0, అంటే గ్రేటర్ దెన్ 0 కాదు, లెస్ దెన్ 0 కాదు. అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0. అంటే రెండు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఏంటి మన సపోజిషను ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్ టు 0 రాంగ్ అనమాట. ఈ కండిషన్ రాంగ్ అవుతుంది. మరి కండిషన్ ఏ కండిషన్ రాంగ్ అయింది, నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటే రాంగ్ అని వచ్చింది. అప్పుడు ఏమైనా కంపల్సరీ అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని అవ్వాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దేర్ ఎగ్జిస్ట్ ఒక సి అనే ఎలిమెంటు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో తీసుకుంటే సచ్ దట్ అప్పుడు ఏమొస్తుంది వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఓకే, ఏంటమిది సబ్ కేస్ 1. ఏంటా సబ్ కేస్ 1 ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఎస్ క్లియర్. ఇప్పుడు ఇది అయిపోయిందిగా. నెక్స్ట్ వన్ అప్పుడు ఇంకోటి ఏముంది ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం. ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం అది అవ్వచ్చుగా మరి ఇప్పుడు. సో దానికోసం ఏం చేస్తామంటే ఇందులో ఇక్కడ రాస్తాను సబ్ కేస్ 2 తీసుకుందాం. సబ్ కేస్ 2 అంటే ఇప్పుడు ఇఫ్ ఇఫ్ ఏంటమ్మా సబ్ కేస్ 2 అనేది ఇక్కడ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఏదైనా ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎం, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఇది కూడా ఏంటి వాల్యూ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఒక ఆల్ఫా ఎలిమెంటు ఓపెన్ ఏబిలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అని వస్తుంది. సింపుల్ అనమాట, అలా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మనం ప్రూవ్ చేసాంగా ఎవరు బేటా తీసుకొని మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ కూడా ఏంటి ఇఫ్ ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ స్మాల్ ఎం అయితే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏంటి ఒక ఆల్ఫా ఎలిమెంట్ తీసుకుంటే సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ఫైనల్గా ఏంటి మనకి ఏంటమ్మా ఇక్కడ ఫైనల్ వాల్యూ కంక్లూజను ఒక సిఎన్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ ఏబిలో ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ మన కండిషన్. ఓకే, సచ్ దట్ ఏంటమ్మది ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద థియరం. ఓకే, ఏంటి థియరం రోల్స్ మీన్ వాల్యూ థియరం. సో రోల్స్ మీన్ థియరంలో ఎఫ్ అనే మ్యాపింగ్ ఇచ్చాడు క్లోజ్డ్ ఏబి టు ఆర్, ఎఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏబి, ఎఫ్ ఈజ్ డెరబుల్ ఆన్ ఓపెన్ ఏబి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయితే దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. ఓకే, ఎస్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. ఓకే, థ్యాంక్ యూ.